హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం ఏపీ టెట్‌కి సంబంధించి రిపీటెడ్‌గా అడిగే ఇంగ్లీష్ గ్రామర్ క్వెషన్స్‌ని చూద్దాం రండి. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. హి ఈస్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. యాను ఏ ద నో ఆర్టికల్. ఆన్సరు ఏ యూనివర్సిటీ. ఎందుకంటే యూనివర్సిటీ అనే పదం యు అనే హల్లుతో ప్రారంభమవుతుంది. కాబట్టి దీని ముందు ఏ అనేది వస్తది. యాన్ అనేది రాదు. సౌండు యు అనే హల్లు శబ్దంతో మొదలైంది కదా! అందుకని ఏ వస్తుంది అని రాదనమాట. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిపోజిషన్. షీ హాస్ బీన్ సఫరింగ్ డాష్ ఫీవర్ సిన్స్ యెస్టర్‌డే. విత్, ఫ్రమ్, బై, ఆఫ్. ఆన్సర్ ఫ్రమ్. సఫరింగ్ ఫ్రమ్. సఫరింగ్ అనే పదం తర్వాత ఎల్లప్పుడూ ఫ్రమ్ అనే ప్రిపోజిషనే వస్తుంది. సఫరింగ్ ఫ్రమ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. స్విచ్ డాష్ ద లైట్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఓఎన్ ఆన్, ఓయూటీ అవుట్. ఆన్సర్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్. లైట్లు ఆపివేయడాన్ని ఇంగ్లీష్‌లో స్విచ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటారు. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. రాము ఈజ్ డాష్ టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. డాష్‌లో ఏ ఆర్టికల్ అన్నమాట. ఏ, యాను, ద, నో ఆర్టికల్. ఆన్సర్ ద. టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ఎల్లప్పుడూ ద అనేది ఉపయోగించాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద క్యాట్ జంప్డ్ డాష్ ద టేబుల్. ఆన్ ద టేబుల్, ఇన్ టు ద టేబుల్, అపాన్ టేబుల్, ఇన్ టేబుల్. ఆన్సర్ అపాన్. ఒక వస్తువు కదలికతో పైకి వచ్చినప్పుడు అపాన్ లేదా ఆన్ టు అనేది ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ పిల్లి కదిలి దూకింది కదా, అందుకని అపాన్ అన్నమాట. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. కాపర్ ఈజ్ డాష్ యూస్ఫుల్ మెటల్. ఏ, యాన్, ద, నో ఆర్టికల్. ఆన్సర్ ఏ. కాపర్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. ఇక్కడ యు అనేది హల్లు ఇందాక వచ్చింది కదా, హల్లు శబ్దంతో మొదలైంది కాబట్టి ఏ అనేది వస్తుంది. ఫిల్ ద బ్లాంక్. హీఈస్ బ్లైండ్ డాష్ వన్ ఐ. విత్, ఆఫ్, ఇన్, బై. ఆన్సర్ ఇన్. కంటి చూపు లేకపోవడాన్ని తెలపడానికి బ్లైండ్ ఇన్ అని అంటాము. డిస్టర్బ్ దీస్ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ దీస్ స్వీట్స్ డాష్ ద టూ చిల్డ్రన్. అమాంగ్, బిట్వీన్, విత్, ఫర్. ఆన్సర్ బిట్వీన్. ఇద్దరే ఉన్నారు కాబట్టి బిట్వీన్. అదే ముగ్గురు నలుగురు ఉంటే గనక అమాంగ్ అనేది వచ్చింది. ఇద్దరు వ్యక్తులు లేదా వస్తువుల మధ్య అయితే బిట్వీన్ వాడాలి. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ వాడాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీఈస్ ప్రొఫిషియంట్ డాష్ ఇంగ్లీష్. ఎట్ ఇంగ్లీష్, ఇన్ ఇంగ్లీష్, విత్ ఇంగ్లీష్, ఫర్ ఇంగ్లీష్. ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. ఏదైనా ఒక భాషలో లేదా ఒక సబ్జెక్ట్లో నైపుణ్యం కలిగి ఉండటాన్ని ప్రొఫిషియంట్ ఇన్ అని అంటాము. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఐ మెట్ డాష్ యూరోపియన్ ఎస్టర్డే. ఏ, యాన్, ద, నో ఆర్టికల్. ఆన్సర్ ఏ. యు అనేది హల్లు కాబట్టి అది ఈ అనేది ఏంటది ఓవెల్ అయినా సరే ఆ శబ్దము యుతో మొదలవుతుంది కాబట్టి ఏ అనేది వస్తుంది అనమాట. ఐడెంటిఫై ద టెన్స్. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్. ఆన్సర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ను సూచిస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. వాటర్ డాష్ ఎట్ 100 degrees Celsius. బాయిల్, బాయిల్స్, బాయిలింగ్, బాయిల్డ్. ఆన్సర్ బాయిల్స్. శాస్త్రీయ నిజాలు ఎల్లప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటాయి. వాటర్ సింగులర్ కాబట్టి బాయిల్స్ అనేది వచ్చింది. యాడ్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. హీ ఈజ్ ఎ డాక్టర్. ఈజ్ హీ, ఈజెంట్ హీ, వాజెంట్ హీ, డజెంట్ హీ. ఆన్సర్ ఈజెంట్ హీ. వాక్యం పాజిటివ్ గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ గా ఉండాలి. ఈజెంట్ హీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్. లుక్ ద బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై. ఫ్లై, ఆర్ ఫ్లయింగ్, ఫ్లూ, హ్యావ్ ఫ్లోన్. ఆన్సర్ ఆర్ ఫ్లయింగ్. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. లుక్ లేదా లిజన్ వంటి పదాలు ప్రస్తుతం జరుగుతున్న పనిని ప్రెజెంట్ కంటిన్యూస్ సూచిస్తాయి కాబట్టి ఆర్ ఫ్లయింగ్ అనేది ఆన్సర్ వస్తుంది. చూస్ ద కరెక్ట్ టెన్స్. బై దిస్ టైమ్ టుమారో ఐ డాష్ మై ఎగ్జామ్. ఐ విల్ రైట్, ఐ షెల్ హ్యావ్ రిటన్, వ్రోట్, యామ్ రైటింగ్. ఆన్సర్ షెల్ హ్యావ్ రిటన్. బై దిస్ టైమ్ టుమారో భవిష్యత్తులో ఒక సమయానికి పూర్తయ్యే పని. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి షెల్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 అనేది ఉపయోగించాలి అక్కడ మనం. దే వెంట్ టు మార్కెట్ డాష్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ డోంట్ దే, డిడెంట్ దే, డూ దే, డిడ్ దే. ఆన్సర్ డిడెంట్ దే. వెంట్ అనేది పాస్ట్ టెన్స్ V2 కాబట్టి నెగిటివ్ ట్యాగ్ కోసం డిడెంట్ అనేది వాడాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇఫ్ యు స్టడీ వెల్ యు డాష్ ద ఎగ్జామ్. పాస్, విల్ పాస్, వుడ్ పాస్,
పాస్డ్. ఆన్సర్ విల్ పాస్. ఇది ఇఫ్ క్లాస్ టైప్ 1. ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే మెయిన్ క్లాస్ లో సింపుల్ ఫ్యూచర్ విల్ ప్లస్ V1 అనేది ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద ట్రైన్ డాష్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్. లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్, హ్యాజ్ లెఫ్ట్, వాజ్ లీవింగ్. ఆన్సర్ హ్యాడ్ లెఫ్ట్. గతంలో 2 పనులు జరిగితే మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ లో వాడాలి. రైలు ముందే వెళ్ళిపోయింది కాబట్టి హ్యాడ్ లెఫ్ట్. యాడ్ క్వశ్చన్ ట్యాగ్. ఐ ఆమ్ రైట్, యామ్ నాట్ ఐ, ఆర్ఎంట్ ఐ, ఇజెంట్ ఐ, డోంట్ ఐ. ఆన్సర్ ఆర్ఎంట్ ఐ. ఐ ఆమ్ కు క్వశ్చన్ ట్యాగ్ ఎల్లప్పుడు ఆర్ఎంట్ ఐ అవుతుంది. ఐ ఆమ్ నాట్ ఐ అనేది రాదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ యూజువల్లీ డాష్ కాఫీ ఇన్ ద మార్నింగ్. డ్రింక్, డ్రింక్స్, డ్రింకింగ్, డ్రాంక్. ఆన్సర్ డ్రింక్స్. యూజువల్లీ, రెగ్యులర్లీ వంటి పదాలు అలవాట్లను, హ్యాబిచువల్ యాక్షన్స్ ను సూచిస్తాయి. వీటిని సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్పాలి. చేంజ్ ద ప్యాసివ్ వాయిస్. ద బాయ్ బ్రోక్ ద విండో. ద విండో వాజ్ బ్రోకెన్ బై ద బాయ్. The window is broken by the boy. The window was broken by the boy. The window had broken by the boy. The window has been broken by the boy. Answer, the window was broken by the boy. యాక్టివ్ వాయిస్ లో బ్రోక్ V2 ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో was or were ప్లస్ V3 అనేది వచ్చిందనమాట. చేంజ్ ఇంటూ యాక్టివ్ వాయిస్. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై సీత. Sita sings a song. Sita is singing a song. Sita sang a song. Sita has sung a song. ఇక్కడ బీయింగ్ అని వచ్చింది కాబట్టి బీయింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్ ని తెలుపుతుంది కాబట్టి మనం కంటిన్యూస్ లో ఉన్న ఆప్షన్ ని ఎంచుకోవాలన్నమాట. సీతా ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్ లో ఈజ్ బీయింగ్ ప్లస్ V3 ఉంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్ యాక్టివ్ వాయిస్ అవుతుంది. Change into passive voice. Shut the door. Let the door shut. Let the door be shut. The door should shut. Let be the door shut. Answer, let the door be shut. ఆజ్ఞలను ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ఫార్ములాను వాడాలి. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. హూ థాట్ యూ ఇంగ్లీష్. బై హూమ్ యు ఆర్ థాట్ ఇంగ్లీష్. బై హూమ్ వర్ యూ థాట్ ఇంగ్లీష్. Who was taught English by you? English was taught by whom? Answer, by whom were you taught English? యాక్టివ్ వాయిస్ లో who ఉంటే ప్యాసివ్ వాయిస్ లో by whom గా మారుతుంది. ప్రశ్న రూపం మారకూడదు కాబట్టి were you taught అని రావాలి. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. They have built a house. A house was built by them. A house has been built by them. A house have been built by them. A house had been built by them. Answer, a house has been built by them. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ ప్లస్ V3 ని ప్యాసివ్ లోకి మార్చినప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 అనేది వస్తుంది. హౌస్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ అనేది వచ్చింది. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. రామా సెడ్ ఐ ఆమ్ బిజీ. రామా సెడ్ దట్ హీ ఈజ్ బిజీ. రామా సెడ్ దట్ హీ వాజ్ బిజీ. Rama said that I was busy. Rama told that he was busy. చూడండి ఆన్సర్ Rama said that he was busy. రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ లో అంటే పాస్ట్ లో ఉంది కాబట్టి లోపల ఉన్న ప్రెజెంట్ టెన్స్ యామ్ కాస్త పాస్ట్ టెన్స్ వాజ్ గా మారింది. ఇక్కడ సెడ్ ఇచ్చాడు. సెడ్ టు ఇస్తే అది టోల్డ్ అను ఇంకేదో కూడా మారేదే. రామా సెడ్ అన్నాడు కాబట్టి అది అలాగే ఉంది. చేంజింగ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. హీ ఆస్క్డ్ మీ వేర్ వాజ్ ఐ గోయింగ్. హీ సెడ్ టు మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. హీ ఆస్క్డ్ మీ దట్ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఆన్సర్, హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఇక్కడ సెడ్ టు అనేది వచ్చింది వాక్యంలో కాబట్టి ప్రశ్నార్థక వాక్యంలో సెడ్ టు వచ్చింది కాబట్టి అది ఆస్క్డ్ గా మారింది అనమాట. WH ప్రశ్నలకు దట్ కంజంక్షన్ రాదు. వాక్యం చివర ఫుల్ స్టాప్ రావాలి కాబట్టి ఐ వాజ్ గోయింగ్ అని వస్తుంది. చేంజింగ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ద టీచర్ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. The teacher said the sun rises in the east.
The teacher said that the sun rose in the east. The teacher said that the sun rises in the east. The teacher told that the sun rises in the east. The teacher said the sun is rising in the east. Answer. The teacher said that the sun rises in the east. ఇక్కడ విశ్వ సత్యాలను డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినప్పుడు వాటి టెన్స్ అనేది అసలు మారదు. ఇక్కడ మనం కంజక్షన్ ని ఉపయోగించాం. ఇక్కడ షెడ్ టు అనేది కనుక వస్తే టోల్డ్ అను ఇంకోటో మారేదే. అక్కడ షెడ్ టు అనేది కూడా ఏమీ లేదు కాబట్టి ద టీచర్ సెడ్ కంజంక్షన్ యాడ్ చేశాను. దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ అలాస్ ఐ ఫెయిల్డ్ ద టెస్ట్. She said sadly that she failed the test. She exclaimed with sorrow that she had failed the test. She exclaimed that she failed the test. She cried that she has failed the test. Answer. She exclaimed with sorrow that she had failed the test. ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యాల్లో అలాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమె బాధపడతా చెప్పిందనమాట. ఎక్స్క్లైమ్డ్ విత్ సారీ ఆర్ సారో ఆర్ సాడ్లీ అని వస్తుంది. సింపుల్ ఫాస్ట్ ఫెయిల్డ్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ఫెయిల్డ్ గా మారిపోయింది. చేంజ్ ఇంటూ ద ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. హీ సెడ్ టు బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. హీ ఆర్డర్డ్ టు బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. He ordered that bring a glass of water. He requested to bring a glass of water. Answer. He ordered to bring a glass of water. ఇక్కడ ఇంపెరిటివ్ సెంటెన్సెస్ ఆజ్ఞలకు కంజంక్షన్ టు వస్తుంది. భావాన్ని బట్టి ఆర్డర్డ్ అనేది మనం వాడతాము. ఐడెంటిఫై ద డిగ్రీ. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రటీస్. ప్యాసివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, నన్. ఆన్సర్ సూపర్లేటివ్ డిగ్రీ. లార్జెస్ట్ ఈఎస్టీ అనే పదము వన్ ఆఫ్ ద ఉండటం వల్ల ఇది సూపర్లేటివ్ డిగ్రీ అయింది. చేంజ్ ఇంటూ ద కంపారిటివ్. నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ లెడ్. లెడ్ ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ మెటల్. లెడ్ ఈజ్ మోర్ హెవీ దాన్ అదర్ మెటల్. లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ మెటల్. లెడ్ ఈజ్ హెవీ than any other metal. Answer. Lead is heavier than any other metal. పాజిటివ్ లో నో అదర్ ఉంటే కంపారిటివ్ లో దాన్ ఎనీ అదర్ మరియు హెవియర్ అనేవి వస్తాయి. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ డిగ్రీ ఫర్ రామ ఈజ్ బెటర్ దాన్ హరి. హరి ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రామ. హరి ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ రామ. Rama is not so good as Hari. Hari is better than Rama. Answer. Hari is not so good as Rama. ఇద్దరి మధ్య పోలిక ఉన్నప్పుడు కంపారిటివ్ పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ డిగ్రీ నెగిటివ్ గా నాట్ సో యాజ్ గా మారుతుంది. బెటర్ కు బేస్ ఫామ్ గుడ్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. హీ ఈజ్ మోర్ సీనియర్ దాన్ మీ. హీ ఈజ్ సీనియర్ టు మీ. హీ ఈజ్ సీనియర్ దాన్ మీ. He is more senior to me. Answer. He is senior to me. Senior, junior, superior, interior, inferior, superior వంటి పదాల తర్వాత ధ్యాన్ అనేది రాకూడదు. కేవలం టు మాత్రమే రావాలి. మోర్ కూడా వాడకూడదు. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ అండర్లైన్డ్ వర్డ్. షీ వాక్స్ స్లోలీ. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వెర్బ్, నౌన్. ఆన్సర్. యాడ్వర్బ్ అంటే ఇక్కడ వాక్ కింద గీత కొట్టాడు అనమాట. వాక్ అనేది ఏంటిది అని అడిగాడు. యాడ్వర్బ్ స్లోలీ కింద గీత కొట్టాడు. ఆ స్లోలీ అనేది ఎలా నడుస్తుంది ఆమె వాక్ స్లోలీ ఆమె నడకన గురించి చెప్తుంది కాబట్టి అది యాడ్వర్బ్ అయింది. ఫైండ్ ద ఎర్రర్ పార్ట్. ద కలెక్టివ్ నౌన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ లయన్స్ ఈజ్ ఏ ప్యాక్. ఇక్కడ ఎర్రర్ పార్ట్ ఏంటి అన్నాడు. ద కలెక్టివ్ నౌన్స్ ఆర్ ఫర్ గ్రూప్ ఆఫ్ లైన్స్ ఈజ్ ప్యాక్. నో ఎర్రరా ఫర్ నాకు తెలిసి ఈజ్ ఏ ప్యాక్. సింహాల గుంపును
ప్రైడ్ ఆఫ్ లైన్స్ అంటారు. ప్యాక్ అనేది తోడేళ్ళు లేదా కుక్కల గుంపును వాడతారు. ఓకే. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అలాస్ వి లాస్ ద మ్యాచ్. హియర్ అలాస్ ఈజ్ కంజంక్షన్, ఇంటర్జంక్షన్, ప్రిపోజిషన్, ప్రొనౌన్. ఆన్సర్ ఇంటర్జంక్షన్. హఠాత్తుగా వ్యక్తమయ్యే భావాలు సంతోషము, బాధ తెలిపే పదాలను ఇంటర్జంక్షన్ అంటారు. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ క్రైసిస్. క్రైసిసెస్, క్రైసిస్, క్రైసిసన్, క్రైసైస్. ఆన్సర్ స్పెల్లింగ్ చెప్తా చూడండి. CRISE, SES. గ్రీకు, లాటిన్ మూలాలున్న పదాల చివర IS కాస్త బహువచనంలో ES గా మారుతుంది. చూడండి ఇక్కడ ఇంకో ఉదాహరణ. బేసిస్, బేసిస్. IS కాస్త ES గా మారింది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్. కమిటీ. కమిటీకి కరెక్ట్ స్పెల్లింగ్ COMMITTEE. కమిటీ. MMTTE వస్తాయి అనమాట. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఏ డాక్టర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఏ డాక్టర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ డాక్టర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యామ్ ఏ డాక్టర్. ఆన్సర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఏ డాక్టర్. వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ మరియు సింగులర్ వెర్బు రావాలి. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టు వన్, ఒకడు. ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ we stayed at home. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, ఇంపెరిటివ్ సెంటెన్స్. ఆన్సర్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాస్ మరియు ఒక సబార్డినేటింగ్ క్లాస్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ లింకర్. హీ వర్క్డ్ హార్డ్ డాష్ హీ ఫెయిల్డ్ బికాజ్ బట్ సో దేర్ ఫోర్. ఆన్సర్ బట్. పరస్పరం విరుద్ధమైన విషయాలను కలపడానికి బట్ని ఉపయోగిస్తాము. ఐడెంటిఫై ద అండర్లైన్డ్ క్లాజ్. ఐ నో వేర్ హీ లివ్స్. నౌన్ క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్, కండిషనల్ క్లాజ్ అన్నాడు. ఇక్కడ ఐ నో నాకు తెలుసు. ఏం తెలుసు? వేర్ హీ లివ్స్ అతడు ఎక్కడ ఉంటాడో తెలుసు. ఇది ఒక ఆబ్జెక్ట్ స్థానంలో పనిచేస్తుంది. ఐ నో అనేది ఆబ్జెక్ట్ స్థానంలో పనిచేస్తుంది కాబట్టి నౌన్ క్లాజ్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. టు స్ట్రక్చర్. హీ ఈజ్ టూ వీక్ టు వాక్. హీ ఈజ్ టూ వీక్ దట్ హీ కాంట్ వాక్. హీ ఈజ్ సో వీక్ టు వాక్. హీ ఈజ్ టూ వీక్ టు కాంట్ వాక్. హీ ఈజ్ టూ వీక్ టు వాక్. టు స్ట్రక్చర్ అంతర్గతంగా నెగిటివ్ అర్థం కలిగి ఉంటుంది. హీ ఈజ్ టూ వీక్ టు వాక్ అంటే అతను నడవలేనంత బలహీనంగా ఉన్నాడు అని అర్థం. చేంజ్ సింపుల్ ఇంటూ కాంపౌండ్. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ ఈజ్ హానెస్ట్. తో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. హీ ఈజ్ పూర్ సో హీ ఈజ్ హానెస్ట్. హీ ఈజ్ పూర్ బికాజ్ హీ ఈజ్ హానెస్ట్. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్ అనేది ఆన్సర్. కాంపౌండ్ సెంటెన్స్ లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ బట్ లేదా ఎట్టు వాడాలి. తో అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ కు మాత్రమే వాడతాం. వాట్ ఈస్ ద యాంటోనమీ ఆఫ్ జెనరస్? కైండ్, మెర్సిలీ, క్రూయలు, లిబరల్. ఆన్సర్ మెర్సిలీ. జెనరస్ అంటే ఉదార స్వభావం గల, దానికి వ్యతిరేకం మెర్సిలీ అంటే పిసనారి. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్? అబాండన్, కీప్, ఫర్సేక్, అడాప్ట్, రిటైన్. ఆన్సర్ ఫర్సేక్. అబాండన్ అంటే వదిలిపెట్టడం లేదా త్యజించడం. ఫర్సేక్ అన్నా కూడా అదే అర్థం వస్తుంది. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ ప్రిఫిక్స్ టు గెట్ ఆపోజిట్ ఆఫ్ పొలైట్. అన్పొలైట్, ఇన్పొలైట్, ఇంపొలైట్, డిస్పొలైట్. ఆన్సర్ ఇంపొలైట్. ఐఎమ్ ఇంపొలైట్. పొలైట్ కు వ్యతిరేక పదం ఇంపొలైట్. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ సైకాలజీ. SPYO. ఆన్సర్ పి. సైకాలజీని పలుకుతాం. ఇందులో పి అనేది సైలెంట్. కంప్లీట్ ద ఐడియం. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. వాయిస్, స్పీచ్, లాంగ్వేజ్. ఆన్సర్ వర్డ్స్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అనే ఒక ప్రసిద్ధ సామెత మాటల కంటే పనులే ఎక్కువ ప్రభావం చూపుతాయని అర్థం.
ఇవి ఇంగ్లీష్‌కి ఏపీ టెట్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఎక్కువగా రిపీట్ అయ్యే క్వెషన్స్ అన్నమాట ప్రీవియస్ పేపర్‌లలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.